నమస్తే. ఎంపీ న్యూస్ మన పేరు న్యూస్ స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. 2 కమిటీలు విభజన సమస్యల పరిష్కారానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సీఎంల సమావేశంలో నిర్ణయం. నిన్న ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రులు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విభజన చట్టంలో ఉన్న సమస్యలను అన్ని పరిష్కరించుకోవడం కోసం ఇద్దరు సీఎంలు సమావేశమైండు. దాంట్లో 2 కమిటీలు వేసి విభజన సమస్యలు పరిష్కరించి చెప్పేసి నిర్ణయించిల్లట. దాంట్లో మరి ఈ 2 కమిటీలు ముందు ఏం చేస్తాయో ఏ పరిష్కారం చూడాలి. ఇద్దరు ముఖ్యమంత్రులు కనీసం 45 నిమిషాల పాటు జరిగిన చర్చల్లో 45 నిమిషాలు చర్చ చేసి 2 కమిటీలు వేసి ఈ విభజన సమస్యను తీర్చాలని నిర్ణయించిన వార్త మనం చూడవచ్చు. 23 కేంద్ర బడ్జెట్ ఈ నెల 22 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్, జూలై 22 నుంచి ఆగస్టు 12 వరకు లోక్సభ సమావేశాలు ఉన్నట్టుగా మనకు వార్త ఉంది. దాంట్లో 23వ తారీఖు రోజు అంటే ఈ నెల 23వ తారీఖు రోజు మాత్రం బడ్జెట్ సమావేశం ఉన్నట్టుగా మన వార్త చూడొచ్చు. ఏడాదికి 2 సార్లు టెట్ నిబంధన సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. టెట్ అనేది ఇంతకుముందు సంవత్సరానికి ఒకసారి ఏముంటే ఇప్పుడు మాత్రం ఏడాదికి 2 సార్లు టెట్ నిర్వహిస్తే ఉద్యోగులందరూ నిరుద్యోగులు ఏమైనా ఉంటే వాళ్ళు టెట్ రాసుకొని ఎప్పుడప్పుడు రాసుకొని క్వాలిఫై ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశం వచ్చి ఏడాదికి 2 సార్లు టెట్ నిర్వహిస్తున్న వార్త మనం చూడవచ్చు. 4000 పైగా సిఎస్సి సీట్లు, 7 బిల్లులకు గవర్నర్ ఆమోదం. ఇంతకుముందు పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక 3 బిల్లులు పెండింగ్ ఉండే, ఇప్పుడు ఒక 4, మొత్తం కలిసి ఎన్ని 7 బిల్లులు గవర్నర్ తోటి ఆమోదం పొందిన వార్త మనం చూడవచ్చు. ములుగు ఇంతకుముందు గ్రామ పంచాయతీ, ఇప్పుడు మున్సిపాలిటీ అయిందట. ఇప్పుడు మున్సిపాలిటీ అయిపోయింది. దాంట్లో ఒక బిల్లులో 7 బిల్లులో ఒక బిల్లు, ఇంకో బిల్లు ఏంటంటే భద్రాచలంలో 3 గ్రామ పంచాయతీలట. అది మున్సిపాలిటీ చేద్దామంటే అది ఎస్టీ ఏరియా, అంటే మున్సిపాలిటీ చేద్దామంటే భద్రాచలం ట్రైబల్ ఏరియా కాబట్టి భద్రాచలంలో 3 గ్రామ పంచాయతీలు ఉన్నాయట. ఒకటి భద్రాచలం, ఇంకోటి సీతారాం నగర్, ఇంకోటి శాంతినగర్. ఈ మూడు గ్రామ అయ్యే బిల్లు ఒకటి, ములుగు మున్సిపాలిటీ అయ్యే బిల్లు ఒకటి, ఇంకోటి ప్రైవేట్ యూనివర్సిటీ అయ్యే బిల్లు. ఇంకా ఈ విధంగా మొత్తం 7 బిల్లులు గవర్నర్తో ఆమోదం పొందిన వార్త మనం చూడవచ్చు. కాంగ్రెస్లోకి ఎమ్మెల్యే బండ్ల, బీఆర్ఎస్ మరో వికెట్ డౌన్, రేవంత్ సమక్షంలో చేరిన కృష్ణమోహన్ రెడ్డి. కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే బల్ల కృష్ణమోహన్ రెడ్డి జాయిన్ అయిన వార్త మనం చూడవచ్చు. ఇంతకుముందు నిన్న మొన్న అక్కడ గొడవని బల్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ వస్తే మా పరిస్థితి ఎట్లా కావాలని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ శ్రేణులు ఒల్లిపెట్టాయి. అయినా కూడా గొడవలంతా సర్దుమణికి మనకు ఒత్తి ఇంకా బలమే తప్ప లాస్ ఏం లేదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి బల్ల కృష్ణమోహన్ రెడ్డిని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి చేర్చుకున్న వార్త మనం చూడవచ్చు. కొండ చర్యలు విరిగి 2 హైదరాబాద్ మృతి, ఉత్తరాఖండ్లో దుర్ఘటన. కొండ చర్యలు విరిగి 2 మృతి చెందిన వార్త మనం చూడవచ్చు. అది హైదరాబాద్ వాళ్ళట. ఉత్తరాఖండ్ అంటే మామూలుగా అక్కడ తీర్థయాత్రలు విహారయాత్రకు బాగా అనువైన చోటు. అది అక్కడ బద్రీనాథ్ కేదార్నాథ్ చూడడానికి ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ తీర్థయాత్ర చేయడానికి వీళ్ళు హైదరాబాద్ 2 బైక్ పైన విహారయాత్రకి వెళ్ళిళ్ళు చూడడానికి. ఇవన్నీ చూడడానికి విహారయాత్ర 2 ఫ్రెండ్స్ వెళ్తే వచ్చేటప్పుడు ఉత్తరాఖండ్లో కొండ చర్యలకి వెళ్ళి ఉన్న బాట నుంచి వస్తా ఉంటాయి. కొండ చర్యలు విడిపడి స్పాట్ అక్కడిక్కడ డెడ్ అయిన వార్త మనం చూడవచ్చు. ఇరాన్ అధ్యక్షుడిగా పెజెక్షియన్ అయిన వార్త మనం చూడవచ్చు. ఇవి 20 వార్తలు.